మామ జస్ట్ ఇప్పుడే గుర్రం పాపిరెడ్డి సినిమా చూడటం అయితే జరిగింది మామ. ఈ సినిమా చూడడానికి మెయిన్ కారణం ఏదన్నా ఉంది అంటే రీసెంట్ టైంలో చేసిన ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్. ఆ ప్రమోషన్ మరియు ట్రైలర్ బాగుందని చెప్పి ఈ సినిమాకైతే వెళ్ళటం జరిగింది. జస్ట్ ఇప్పుడే షో అయితే కంప్లీట్ అయిపోయింది. థియేటర్లోనే రివ్యూ ఇచ్చేస్తున్నా. ఇక ఈ గుర్రం పాపిరెడ్డి సినిమా ఏ విధంగా ఉంది, ఇంతకీ ఈ సినిమా ట్రైలర్లో ఉన్న హైప్కి మ్యాచ్ అయిందా లేదా, ఇంతకీ 7 కాన్సెప్ట్ ఏంటి, ఇంతకీ డార్క్ కామెడీ సినిమాలా ఉందా లేదా అనే విషయానికి వస్తే, సో దానికంటే ముందు ఛానల్ కవరం కొత్తగా వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది సినిమా ఎలా ఉందో తెలుసుకుంటారు. అండ్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ బటన్ వస్తుంది, హైప్ ఇచ్చేయండి. దానివల్ల ఇంకా చాలా అంటే చాలా రివ్యూస్, చాలా వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. సినిమా స్టార్టింగ్ అయితే బాగా స్టార్ట్ అయింది భయ్య. సినిమా స్టార్టింగ్ టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత 2 శవాల్ని, ఒక శవం దగ్గర ఇంకో శవాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటారు. ఇంతకీ ఆ శవాలు ఎవరివి, ఆ శవాల కాన్సెప్ట్ ఏంటి అనేది మూవీ స్టార్టింగ్ బాగా స్టార్ట్ అయింది. 2 శవాల్ని స్వాప్ చేద్దామనే కాన్సెప్ట్తో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చినటువంటి డార్క్ కామెడీ కూడా చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. ఆడొచ్చే కామెడీ సీన్స్ అయితే హిలేరియస్గా ఉన్నాయి. అండ్ కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. హీరో కొత్త హీరో అయినప్పటికీ కామెడీ సీన్స్ పండించాడని చెప్పాలి. ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా వరకు కామెడీ సీన్స్ పండించారని చెప్పాలి. ఇదంతా జస్ట్ సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలు మాత్రమే. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత స్టార్ట్ అయ్యిద్ది. అప్పటికే కాన్సెప్ట్ చెప్పారు, అప్పటికే మొత్తం చెప్పారు. అయినా సరే ఒకటే లాగుడు, ఒకటే పీకుడు. అదేందో మరి చేసిన కామెడీ చేస్తే మళ్ళీ నవ్వి పడేస్తారులే అనుకున్నారేమో, మళ్ళీ చెప్పిన సీన్సే చెప్తే మళ్ళీ చూసేస్తారేమో అనుకున్నారేమో. మరి అక్కడైతే నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మామ సినిమా అయితే. సో స్టార్టింగ్ 15 మినిట్స్ బాగుంది. దాని తర్వాత సినిమా ఎట్టు పడితే అటు వెళ్తుంది మాస్టరు. సినిమా అయితే పెద్దగా ఎక్కలేదు అనిపిస్తుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఎందుకు వచ్చానరా బాబు, ఇంట్లో కూర్చోవచ్చు కదరా, లేదంటే అవటా 3 మళ్ళీ ఇంకో షో చేయొచ్చు కదరా అనిపించింది. నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సినిమాలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి. సినిమాలో ఉన్న పాజిటివ్స్ ఏదైనా బాగుంది అంటే అది సినిమా తీసుకున్న స్టోరీ లైన్ మావా. అదే 2 శవాల్ని మార్చడం. ఇక నెక్స్ట్ ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉంది అంటే అది ఫరియా అబ్దుల్లా గారే. తన గ్లామరస్ లుక్స్ తోటి కొంచెం సినిమా చూడబుద్ధి అయింది. ఇక నెక్స్ట్ ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉందంటే అది మూవీ మొత్తంలో ఒక సాంగ్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఇక నెక్స్ట్ మూవీలో ఉన్న నెగిటివ్స్ మాట్లాడుకుంటే మూవీలో ప్రతి ఒక్కటి నెగిటివే. స్టోరీ లైన్ తీసుకున్నారు కానీ తీసుకున్న పాయింట్ని సరిగ్గా చూపించలేదు. మూవీ ఇంటర్వ్యూలు ఏంటో మరి అలా ఏం చేశారనిపించింది. మూవీ క్లైమాక్స్ కూడా పెద్దగా జస్టిఫై చేయలేదు. ఇంకా కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని అయితే ఆడ్గా అనిపించాయి. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం నాకు డీసెంట్ వన్ అనిపించింది, పెద్దగా ఎక్కలేదు నాకైతే పర్సనల్. ఇక ఓవరాల్గా సినిమాకి రివ్యూ ఎంత ఇస్తావు, రేటింగ్ ఎంత ఇస్తావు అనే విషయానికి వస్తే సినిమాకైతే నా రేటింగ్ 1.5 అవుట్ ఆఫ్ 5 విచ్ ఈజ్ ఎన్ ఫ్లాప్ మూవీ అని. మరి మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా మా రివ్యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. సో మళ్ళీ ఇంకో రివ్యూ అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.